కూటమి సర్కార్ అన్ని వర్గాలను మోసం చేస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు. కూటమి ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని మార్చాలని చూస్తోందని మండిపడ్డారు. 2 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లను కూటమి సర్కార్ రద్దు చేస్తోందన్నారు. భూ సమస్యలను పరిష్కరించకుండా ఏదో చేయాలని చూస్తున్నారని, చేతకాని వాళ్లు అధికారంలోకి వస్తే ఇలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. పేదలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని వారి తరపున పోరాటం చేస్తామన్నారు జూపూడి ప్రభాకర్ రావు. ఎన్నికల సమయంలో మనకు చందమామను కిందకు తీసుకొస్తామని చెప్పాడు. చంద్రయాన్ మీద పోయిన వాళ్ళు ఏమయ్యారో తెలియదు, కానీ ఆయన మాత్రం అన్నీ తీసుకొస్తానన్నాడు. ఇప్పుడేమో ఇవన్నీ చేయాలంటే మతిపోతుంది, ప్రజలు మీరే ఆలోచించాలని చెప్తా ఉన్నాడు. పెన్షన్లు తప్ప దేనికి డబ్బులు లేవనే ఒక ఆలోచన. అబద్ధాలు అమ్ముడుపోయాయి, ప్రజలు నమ్మారు, ప్రజలందరూ కూడా బాధపడుతున్న నేపథ్యం. గత ప్రభుత్వంలో మొత్తం అవినీతి జరిగిపోయింది కాబట్టి ఆ అవినీతి మీద శ్వేతపత్రాలని తయారు చేసి ఒక్కొక్క శ్వేతపత్రాన్ని ఒక వారం రోజులు 10 రోజులు అసెంబ్లీ జరిగినప్పుడల్లా పెట్టి అసలు చేయాల్సిన పని మొత్తాన్ని కూడా పక్కన పడేసే ఒక నేపథ్యంలోకి ఈరోజు అక్కడ ఉన్నటువంటి పార్టీ రావటం జరిగింది. ఈ నవరత్నాల కోసం, పేదలందరికీ ఇళ్ళు, వీటన్నిటి కోసం సేకరించినటువంటి ల్యాండ్స్ కానీ 32 లక్షల ఇళ్ల స్థలాల్ని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తే వాటన్నిటి మీద కన్నేసి ఇప్పుడు వాటిని ఎక్కడో అగమ్య గోచరంగా తయారు చేశారు. ఈరోజు కొత్త జీవోని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ అసైన్డ్ ల్యాండ్స్ అన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి. వాటిని మళ్ళీ మేము చెప్పేంత వరకు ఈ లోపల ఏం చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీలందరూ కూడా, అక్కడ లోకల్ నాయకులందరూ కూడా ఈ ల్యాండ్స్ మీద వాలిపోయారు. పేదల్ని బెదిరిస్తున్నారు. 10 రూపాయలకో పరకకో ఇచ్చేసి కొనేసి ఇది నేను చెప్తే మీకు వస్తుంది. గతంలో ఆ ప్రభుత్వం వాడు చెప్పాడేమో నథింగ్ డూయింగ్, అందరినీ మార్చేసాం, కలెక్టర్ లేడు, ఎంఆర్ఓ లేడు, ఆర్డీఓ లేడు, రికార్డులు కూడా తగలబడిపోయినాయి, కాబట్టి ఈరోజు నేను చెప్తేనే వస్తుందనే ఒక మాయలోకి తీసుకెళ్ళిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, ఒకవేళ నిజంగా మీకు ఎక్కడైనా లబ్ధిదారులు కాకుండా ఎక్కడైనా అన్యాక్రాంతం అయింటే టేక్ యాక్షన్ ఆన్ దిస్. కానీ పేదవాడు నోరు కొట్టడం ఎంత అన్యాయం ఇది. ఈ అసైన్డ్ ల్యాండ్స్ మీద మీరు చేయాలనుకున్న దాన్ని మీరు చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారన్న సంగతి చిత్తశుద్ధితో దాన్ని కూడా ఓర్చుకోలేక మీరు దీన్ని అడ్డం పెట్టి మీ అసలు పథకాలని నెరవేర్చలేని దశలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ప్రజలు అడుగుతూ ఉన్నారు. మీరు ల్యాండ్లెస్ పీపుల్ని అడుక్కు తినేవాళ్ళగా తయారు చేసి జీవితకాలం ఓ పక్క చెప్తూ ఉంటారు, మళ్ళా ఇంకొక 40 సంవత్సరాలు అయిపోతే మనం డెవలప్డ్ కంట్రీ అవుతామని. ఎట్లా అవుతాడు? అడుక్కు తినే దేశం అవుతుంది ఈ విధంగా చేసుకుంటూ పోతే.